క్రిస్మస్ అనగానే మనకి రకరకాల విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. క్రిస్మస్ అంటే చాలా మందికి మనందరికీ తెలిసిన ఒక మాట ఏంటంటే, లేదా మనందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద పుట్టినరోజు. క్రిస్మస్ అనగానే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం గుర్తొస్తూ ఉంటుంది. నా క్రిస్మస్ అనగానే ఇప్పుడు ఒకప్పుడు ఏం గుర్తొచ్చేదో నాకు కొన్ని విషయాలు గుర్తున్నాయి, కొన్ని విషయాలు గుర్తులేదు. ఇప్పుడు ఏం గుర్తొస్తుందంటే, క్రిస్మస్ అనగానే మా ఇంట్లో ఒక చిన్న డిస్కషన్ మొదలవుద్ది. జోషు క్యాస్టీ వచ్చి దాదాపుగా ఈ సంవత్సరం మాకు బట్టలు వద్దు అంటారు ఫస్ట్. ఎందుకురా అంటే చాలా బట్టలు ఉన్నాయి, బీరోలో చాలా బట్టలు ఉన్నాయి, వేసుకుంటే కుదరలేదు. అక్కడ వాళ్ళు ఎందుకురా ఏదో కొనుక్కోవాలని అవసరం ఏంటి, వదిలే డాడీ, లేకపోతే ఒక షర్ట్ కొని ఒక ప్యాంట్ కొని అంటూ ఉంటారు. మొన్న మొదలు పెట్టాడు మా జోషు వచ్చాడు. మరి క్రిస్మస్ అంటే మీకేం గుర్తొస్తుంది? క్రిస్మస్ అంటే మీ మనసులోకి వచ్చే ఆలోచన ఏంటి? సార్ ఓకే, ఇంకా ఎవరు చెప్పారు? కుటుంబ ప్రార్థన జరుగుతుంది గుర్తొస్తుంది. ఇంకా ఏదో ఒకటి వస్తుంది కదా మన మనసులోకి కదా. కొత్త బట్టలు వస్తుంది, గుళ్ళో భోజనాలు పెట్టుకోవాలని గుర్తొస్తుంది. సర్వీస్ పెట్టినాను, అదే సంతోషం ఉంటుంది. ఇంకా దాసమండి అని కూర్చోండి వేసుకోవడం పుట్టినరోజు జ్ఞాపకం వస్తుంది. ఓకే, కాంతమండి. ఇంకా ఏదో ఒకటి మనకి మనసులో ఒక మాట వస్తుంది కదా. క్రిస్మస్ మొదలవుతుంది. ఇప్పుడు కొంతమంది అన్నట్టుగా అయ్యో చెట్లు యాక్టివిటీస్ ఉంటాయి, భోజనాలు ఉంటాయి, బట్టలు కొనుక్కోవాలి, క్లీనింగ్. దివ్యాకైతే క్లీన్ చేయాలి, ఎవరు వస్తారా ఎవరు రారా, ఇప్పుడు ఏమో ఉంటా కుదరదు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఇది అతను తనకు ఉంటుంది. సంవత్సరం అంతా కాపాడాడు అని అదొకటి వస్తుంది. ఈ సంవత్సరం అప్పుడే సంవత్సరం అయిపోయిందా. ఇంకా లేడీస్ చాలా వరకు అదొక ఆలోచన ఉంటా ఉంటుంది. క్రిస్మస్ అనగానే చాలా విషయాలు మనకు నిజంగా మీరు చెప్పిన అన్ని విషయాలు గుర్తొస్తుంటాయి. మనకు ఒక్కొక్క ఆలోచన గుర్తొస్తూ ఉంటుంది. సంతోషం వస్తుంది. నాకైతే మా ఇంట్లో కాకుండా బయట విషయాలు గుర్తొచ్చే ఏంటంటే, ఒక్కొక్కరు ఇంట్లో ప్రార్థన పెడతా ఉంటాం. ఒక్కొక్కరు ఒక పెళ్ళి చేస్తూ ఉంటారు. దాన్ని చాలా మందిని పిలుస్తున్నారు, వాక్యం జరుగుతుంది, అదొక సంతోషకరమైన మూమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ అనేది ఈ భూమి మీదకి సంతోషాన్ని తీసుకొచ్చిన రోజు. ఇప్పుడు మనం బైబిల్ చూస్తూ ఉన్నప్పుడు క్రిస్మస్ అనే ఒక మాట మనకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే యేసు ప్రభువుని నమ్ముకుని చర్చిలో ఉండే వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా చాలా మంది క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అనగానే వాళ్ళు కూడా స్టార్ పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళు కూడా ఇల్లు డెకరేషన్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఏదన్నా వంటలు వండుకోవాలని అనుకుంటూ ఉంటారు. లేకపోతే క్రిస్మస్ అంటే కేక్ తెచ్చుకోవాలి, కేక్ తినాలనుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన స్నేహితులు అసలు క్రిస్టియానికి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ డెకరేషన్ చేసుకుని ఫోటోలు పెట్టాలి చూసాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ డెకరేషన్ చూసి మేము ఒక సంవత్సరం మేము చేసుకుంటా కుదరలా, విజయవాడలో మేము ఎక్కువ ఉన్నాం కదా, చేసుకుని డెకరేషన్ చేయరు. ఆ సంవత్సరం వాళ్ళు అంత బాగా డెకరేట్ చేశారంటే దివ్యత కూడా మనకన్నా అల్లే చాలా బెటర్ అనిపిస్తుంది. మనకు కుదరలేదంటే ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోయేదేమో. అంటే ఇక్కడ ప్రాబ్లం చూసుకుని విజయవాడ పిల్లల్ని స్కూల్లో దించి ఎట్లా అలా స్కిప్ అయిపోయింది. మా విజయవాడలో డెకరేషన్ చేసుకోవడానికి కుదరలా. క్రిస్మస్ అనగానే చాలా మంది ఇల్లు అలంకరించుకోవడం అనుకుంటారు. క్రిస్మస్ అనగానే ఒక సంతోషం ఉంటుంది. ఆ రోజు చాలా మంది చర్చిలోకి వస్తారు. దాదాపుగా 170-180 మంది మనం కలిసి భోజనం చేస్తాం, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి. దాదాపు ఒకసారి 200 కూడా ప్లేట్లు అయిపోతా ఉన్నాయి. క్రిస్మస్ అంటే ఒక సంతోషకరమైన సందర్భం. క్రిస్మస్ అనగానే అందరూ కలిసి భోజనం చేయటం. క్రిస్మస్ అనగానే ఒకరింటికి ఒకరు వెళ్ళి ప్రార్థనలో ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయటం. క్రిస్మస్ అనగానే ఇలాంటి చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఆ రోజు నిజంగా యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారనే విషయాన్ని ఈరోజు కొద్దిసేపు నేను ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నా. క్రిస్మస్ అంటే దేవుడైన యేసు ప్రభు భూమి మీదకి మనిషిగా పుట్టినరోజు. నిజానికి క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే అది 2 పదాల కలయిక. మీరు చాలా మంది తెలుసుకుండొచ్చు. క్రైస్ట్ అంటే యేసు ప్రభు, యేసు క్రీస్తు. క్రైస్ట్ అనేది యేసు ప్రభువు యొక్క పేరులో 2 భాగాలు ఉన్నాయి, 2 పేర్లు. డేవిడ్ అనిల్ అంటారు కదా, అట్లాగే జీసస్ క్రైస్ట్ ఆయన పేరు యేసు క్రీస్తు.
క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, మాస్ అంటే పూజ, ఆరాధన. యేసుక్రీస్తుని ఆరాధించే ఒక రోజుని క్రిస్మస్ అంటా ఉన్నాం మనం. దాన్నే అది ఏ రోజు ఆరాధిస్తా ఉన్నాం అంటే ఆయన భూమి మీద మనిషిగా పుట్టిన రోజుని ఒక రోజు పుట్టాడు, ఆ రోజునికి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేస్తా ఉన్నాం. నిజమే, చాలా మంది మాట్లాడుతున్నారు 25వ తారీఖు పుట్టాడని, ఏ ఆధారం లేదండి. నిజమే, ఖచ్చితంగా ఏ రోజు పుట్టాడో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ రోజు చరిత్ర గ్రంథాల్లో ఆ రోజు రాసి లేదు. అని ఏదో రోజు పుట్టాడనే మాట అయితే ప్రపంచం అంతా ఒప్పుకుంటా ఉంది. యేసుక్రీస్తు అనే ఒక గొప్ప వ్యక్తి భూమి మీద నివసించాడు. ఆయన మనుషుల కోసం చాలా మేలు చేశాడు, మనుషుల జీవితాల్లో చాలా మార్పు తీసుకొచ్చాడు. మనుషుల కొరకు నేను చనిపోతున్నానని చెప్పి శిలువలో మరణం పొందాడు. మరణించిన తర్వాత కూడా అనేక మందికి లేచి తను కనపడ్డ ఆధారాలు ఉన్నాయని చరిత్రలో చాలా చోట్ల రాయబడింది. కాబట్టి ఆయన ఒక రోజు పుట్టాడు అనేది అయితే వాస్తవం. కాబట్టి ఒక రోజుని మనం ఆయన పుట్టినరోజుగా మనం చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు ఏం జరిగింది లేదా ఆ సందర్భంలో ఏం జరిగింది అనే మాటను మనం అధ్యయనం చేసుకుంటే, ఫస్ట్ యేసు ప్రభు పుట్టు గురించి, మరియమ్మ గురించి మనం చూడవచ్చు. లోకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనము లేదా 28వ వచనం చదవము. ఒక యోసేపు అనే ఒక వ్యక్తి గురించి మనకు కనపడతా ఉంది. ఆయన దావీదు యొక్క వంశానికి చెందినవాడు. దావీదు యొక్క వంశావళిలో లేదా కుటుంబంలో తర్వాత తరాలకు చెందినవాడు. అతనికి మరియా అనే ఒక స్త్రీ చేత ప్రదానం చేయబడింది. ఆ స్త్రీ దగ్గరికి ఒక దూత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. చదువు, తర్వాత చదువురా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. తర్వాత వచనంలో కూడా మనం చూస్తే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, అంటే యేసు ప్రభు జన్మం గురించి ఎప్పుడైతే తనకి దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చిందో అది ఆ స్త్రీలో తొందరపాటును తీసుకొచ్చింది. తర్వాత వచ్చిన మనం అర్థం చేసుకుంటే, తర్వాత తన జీవితంలో జరిగిన విషయాలు మనం అర్థం చేసుకుంటే, తన భర్తకు లేదా తనకి ప్రధానం చేయబడిన యోసేపుకు ఒక మాట తెలుస్తుంది. ఏంటి ఆ మాట అంటే మరియా గర్భవతి అయిందని తెలుస్తుంది. అప్పుడు యోసేపు యొక్క పరిస్థితి మనం చూస్తే, మరియా ఆ యోసేపు ఒక నీతిమంతుడై ఉన్నాడని మాట మనం చూస్తా ఉన్నాం. యోసేపు నీతిమంతుడు కనుక తన భార్యను ఎవరికి తెలియకుండా, తన ప్రధానం చేయబడిన మరియను ఎవరికి తెలియకుండా విడిచిపెట్టాలని ఆలోచన చేస్తాడు. క్రిస్మస్ యొక్క సందేశాన్ని మొట్టమొదటిగా పొందుకున్న మరియా తొందరపాటికి గురవుతా ఉంది. తన జీవితంలో చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్తా ఉంది. యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు కారణమైన భూమి మీదకి రావడానికి దేవుడి చేత ఎంచుకోబడిన మరియ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆ రోజు మనుషులు ఆవిడని చూసి తన క్యారెక్టర్ అంటే తన వ్యక్తిత్వం మంచిది కాదు, తన ప్రవర్తన మంచిది కాదు, తన శీలము మంచిది కాదు అని అనుకునే పరిస్థితిలో మరియ జీవితం వెళ్ళిపోయింది. మనుషులు తనతో పాటు ఉన్న వాళ్ళు సైతము, తనకి దగ్గరగా ఉన్న వాళ్ళు సైతము ఆ అమ్మాయిని చూసినప్పుడు ఏదో ఒక మూల ఈ అమ్మాయి జీవితము సరైనది అయి ఉండకపోవచ్చు అనే ఆలోచనలో వెళ్ళిపోయారు. పెళ్లి కాకముందే తల్లి అయితే అదంతా భయంకరమైన విషయం మీలో చాలా మందికి తెలుసు. మనకు అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితి ఏంటో. కానీ మరియా దేవుడు తను ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు తనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి తను ఏం చేస్తా ఉందో తెలుసా, ఈ భూమి మీదకి యేసు ప్రభు రావటానికి, దేవుడు రావటానికి నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఎన్ని కష్టాలైనా పడతాను, ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, ఎన్ని మాటలైనా పడతాను, ఎన్ని నిందలైనా నేను పడటానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్నాను. ఒక మంచి విషయం ఏం జరిగిందంటే, యోసేపు దేవుని మాటకు లోబడి యోసేపు మరియను కలిగి ఉంటానికి సిద్ధపడ్డాడు. మరియను విడిచిపెట్టలేదు, మరియను యేసు కలిగి ఉన్నాడు. యోసేపు హృదయంలో మరియ గురించి వచ్చిన ఆలోచన కనుక గమనించినట్లయితే, ఈ స్త్రీ ఏదో తప్పు చేశాడు. ఎందుకంటే యోసేపు కారణం కాదు, మరియ గర్భానికి యోసేపు కారణం కాదు. ఆ విషయం మరియకు తెలుసు, యోసేపుకు తెలుసు. కానీ మరియకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి నేను ముందుకే కొనసాగుతా, ఇది నాకు వద్దు అని చెప్పను. దేవుడు నాకు తోడై ఉంటాడని దూత వాగ్దానం చేసింది. నేను దయాప్రాప్తం పొందిన వాడిని దేవుడి దూత చేత దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నేను వెనకడుగు వేయను అనుకుంది. కానీ యోసేపును చూస్తే యోసేపు జీవితం బహు కలవరపాటులో వెళ్ళిపోయాడు. ఎందుకంటే మరి గురించి యోసేపు ఉన్న మాట ఏంటంటే, తను చాలా మంచిది అని విన్నాడు. కానీ ఒకరోజు తనకి తెలిసిన మాట ఏంటంటే, ఆ స్త్రీ గర్భం ధరించింది.
ఎలా చేయాలి? నేను నా జీవితంలో ఒక గొప్ప స్త్రీ అనుకున్నాను, ఒక మంచి స్త్రీ అనుకున్నాను, దేవుడు నాకు ఒక మంచి స్త్రీని భార్యగా ఇస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి అయ్యింది ఏంటి నా జీవితంలో అనుకున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో తెలియదు. ఆ కష్టము, ఆ బాధ, ఆ దుఃఖము తనలో ఎన్ని రోజులు ఉందో తెలియదు. కానీ ఒకరోజు దేవుడు తనకి ఒక కబురు చేస్తా ఉంటాడు. దేవుడి దూత తనకు వచ్చి, ఇది దేవుడి వల్ల కలిగిందయ్యా, నువ్వు మరీను మరీ విషయంలో వేరే ఆలోచన కలిగి ఉండడానికి ఏమాత్రం ఆలోచన చేయొద్దు. మరియా యేసు ప్రభువును భూమి మీద తీసుకురావడానికి నిందను భరించింది. ఒక స్త్రీ విషయంలో ఆ నిందను అన్నిటికన్నా పెద్ద కష్టం అది భరించడానికి. ఒక స్త్రీ భరించడానికి అత్యంత కష్టమైన విషయం ఇలాంటి నింద. తన తప్పేమీ లేకుండానే, తన వ్యక్తిత్వం మంచిది కాదు, తన ప్రవర్తన మంచిది కాదు, తను తిరుగుబోతుంది అనిపించుకోవటం ఒక స్త్రీకి అత్యంత కష్టమైన విషయం. ఆకలిని భరించగలదు, కష్టాన్ని భరించగలదు, శ్రమను భరించగలదు. కానీ తన క్యారెక్టర్ మంచిది కాదంటే ఒక స్త్రీ తట్టుకోవడం చాలా కష్టం. కానీ మరియా దాన్ని భరించడానికి సిద్ధపడింది. అంటే తను ఎంత కష్టపడచ్చో, ఎంత ఇబ్బంది పడచ్చో, ఎంత శ్రమ పడచ్చో అంత శ్రమ యేసు ప్రభు కొరకు పడటానికి తను సిద్ధపడింది. నిజంగా చాలా మంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే మరియకు దాదాపు 14 సంవత్సరాల వయసు ఉంటుందంట. ఆ కాలంలో అంత చిన్న వయసులోనే ప్రధానం చేసి వివాహం చేసేవాళ్ళు. మీరు కూడా చాలా మందికి 15-16 సంవత్సరాలకు పెళ్ళైన సందర్భాలు ఈ రోజుల్లో కూడా కొంతమంది మనం చూస్తా ఉన్నాం. అంత చిన్న వయసులో మరియ దేవుని కొరకు ఎంత శ్రమ పొందటాకైనా సరే, ఎంత ఇబ్బంది పొందటాకైనా, ఎంత మాట పడ్డాకైనా సిద్ధపడింది. లేదయ్యా ముందు యోసేపుకు ఒక మాట చెప్పు చూడు, ఆయన ఒప్పుకుంటే పర్లేదు అనలేదు. ఇప్పుడు మనం చదివిన సందర్భాన్ని చూస్తే ఆ కింద వచ్చిన ఎక్కడ కూడా యోసేపు గురించి ఒక మాట కూడా మాట్లాడదు. కలవర పడుతుంది, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్ని నాకు ఎలాగే జరుగుతుంది అంటది. దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్తాడు దేవదూత. తను సిద్ధపడుతుంది. ఈ కృష్ణ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరియా యేసు ప్రభువుని భూమి మీదకి తీసుకురావడానికి ఎన్నుకోబడినప్పుడు తను ఎంత కష్టమైన పట్టడానికి, ఎంత నిందైన పట్టడానికి, ఎంత బాధైన పట్టడానికి, ఎన్ని మాటలు అనిపించుకోవడానికి, ఎన్నో చూపులు, సూటిపోటి మాటలు అనిపించుకోవడానికి, అనుమానపు చూపులు చూడటానికి తను ఏమైంది? ఒప్పుకుంది. ఈరోజు నువ్వు యేసు ప్రభు గురించి మనుషులకు చెప్పే అవకాశం ఉంది. నీకు యేసు ప్రభు గురించి మనుషులకు తెలియజేసే అవకాశం ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనుషులను చూసి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా అనుకునే అవకాశం కూడా ఉంది. మరి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అయ్యో నిజమే, నేను దేవుడిని మనుషులకి పరిచయం చేయాలి, నా గురించి ఎవరుకున్నా పర్లా, అయ్యో నా ప్రవర్తన ద్వారా నేను దేవుడిని చూపించాలి, దాని కొరకు నేను ఎంత కష్టమైనా పడతాను. చాలాసార్లు అంటారు కదా, ఒక మాట అయితే పడతాం, 2 మాటలు అయితే పడతాం, 3 ఎంతసేపు అంటా ఉంటే మేము ఎందుకు పడతాం అనే మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. మరి కన్నా యేసు ప్రభువుని భూమి మీద తీసుకురావడానికి, యేసు ప్రభువుని మనుషుల జీవితంలో తీసుకెళ్ళడానికి మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తా ఉన్నాయి. ఒక రోజు లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు నీ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తా ఉన్నాయో ప్రభువుని మనుషుల హృదయాల్లోకి పరిచయం చేయడానికి, మనుషుల జీవితాల్లో తీసుకెళ్ళడానికి. మనం చేయగలుగుతున్నామా ఆ పని? క్రిస్మస్ సంతోషమే, ఈ రోజు మనకు సంతోషం. కానీ ఆ రోజు మరియకు దుఃఖం తీసుకొచ్చింది, నిందన తీసుకొచ్చింది, అవమానాన్ని తీసుకొచ్చింది. యేసు ప్రభు నీ గర్భం ధారించిన దగ్గర నుంచి తన జన్మనిచ్చేంత వరకు మరి జీవితాన్ని మనం గమనిస్తే తన జీవితం అది తన మీదకి ఒక అవమానాన్ని తీసుకొచ్చింది, నిందన తీసుకొచ్చింది. తర్వాత చివరికి యేసు ప్రభుని జన్మించడానికి బెత్లెహేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా తనకేం సౌకర్యం కలగలేదు. ప్రతి అడుగులో కనుక మనం గమనించినట్లయితే మరియా యేసు ప్రభు భూమి మీదకి రావడానికి మరియా ఎంత కష్టాలు అనిపించింది, ఎంతో శ్రమలు పడింది. ఈరోజు నీ కుటుంబంలోని వారికైనా సరే దేవుడిని పరిచయం చేయడానికి నువ్వు చిన్న కష్టమైనా పడగలుగుతున్నావా? చిన్న శ్రమైనా పడగలుగుతున్నావా? నిన్ను గురించి ఒక చెడ్డ మాట మాట్లాడితే మనుషుల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేవుడి గురించి ప్రకటించడం మానేస్తా ఉన్నాం. మనకి యోనా గురించి తెలుసు. ఇశ్రాయేలుని అష్షూరీయులు ఇబ్బంది పెట్టారు అనే ఒక్క చిన్న కారణంతో వాళ్ళ జీవితంలోనికి దేవుడిని పరిచయం చేయడానికి యోనా సిద్ధపడ్డాడు. ఈరోజు మనం యోనా లాగా ఉన్నామా, లేకపోతే మరియలాగా ఉండడానికి సిద్ధపడతా ఉన్నామా?
నేను చెప్పాను కదా, ఒక పెద్ద నింద, అంతకు మించిన నింద, అంతకు మించిన కష్టము ఒక స్త్రీ జీవితంలో ఏది ఉండదు అనుకుంటాను నేను, నాకు తెలిసినంత. దాన్ని భరించడానికి సిద్ధపడింది. యోసేపు జీవితంలో వచ్చేటప్పటికి యోసేపు ఒక కళ్ళన్నీ తలకిందులు అయిపోయినాయి. తనకి ప్రదానం చేయబడిన స్త్రీ గర్భం ధరించిందని ఎవరో వచ్చి తనకు చెప్పినప్పుడు, తనకి దానికి కారణం తాను కాదని చెప్పినప్పుడు తెలిసినప్పుడు తను ఎంత బాధపడి ఉంటాడు. కానీ దేవుని చేత బోధించబడినప్పుడు, దేవుని దూతం చేత బోధించబడినప్పుడు ఆ శిశువు యొక్క బాధ్యత, మరి యొక్క బాధ్యత తను తీసుకుంటా ఉన్నాడు. చాలా కష్టాలు పడతాడు యోసేపు. ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్తాడు, ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తాడు. తన ప్రయాణము తను ఉన్న ఊరిని వదిలిపెట్టడానికి కారణం అవుతుంది. బెత్లెహేం అంటే తను జనాభా లెక్కల కోసం వెళ్తాడు, కానీ అక్కడ నుంచి మరలా తిరిగి ఏ రోజు చనిపోయేంత వరకు తను వేరే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ నుంచి తిరిగి వచ్చి మరలా తన సొంత ఊరు కాకుండా నజరేతు అనే ఊరికి వెళ్తాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఏ కారణం చేత అయితే భూమి మీదకి పంపించాడో ఆ యొక్క బాధ్యత తనకు అప్పచెప్పబడింది కాబట్టి కాపాడటానికి సిద్ధపడతా ఉన్నాడు. మరియా సాక్ష్యం చెప్పడానికి, లేదా మరియా మనకి దేని గుర్తంటే మన జీవితంలో యేసు ప్రభుని వేరొక జీవితంలోనికి, వేరొక మనుషులకి పరిచయం చేయడానికి, తీసుకువెళ్ళడానికి మరియను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, నేను యేసు ప్రభు గురించి నేను చెప్పకుండా ఉండను. మీరు యేసు ప్రభు గురించి మనుషులు చెప్పేటప్పుడు మనుషులు మిమ్మల్ని ఏమంటారు? అబ్బో నువ్వు చెబుతున్నావా దేవుడి గురించి, నీ సంగతి మాకు తెలియదా అంటారు కొన్నిసార్లు. నువ్వు అంత నీతిమంతురాలు అయినా యేసు ప్రభు గురించి చెప్తున్నావు అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు? మా దేవుడే గొప్పడు అంటారు. రకరకాల మాటలు దేవుడి గురించి మనం చెప్పాలనుకుంటున్నప్పుడు మనుషుల దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటాయి. అయ్యో నాకు అస్సలు ఆరోగ్యం బాగాలేదు, దేవుడు మనం స్వస్థపరిచేయడం చెప్తున్నాం అనుకోండి, మనుషులు ఏమంటారంటే ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదా, మా టాబ్లెట్ వేసుకుంటే తగ్గింది, దేవుడు ఎందుకు అంటున్నావు అంటారు కొంతమంది. నువ్వు దేవుడి గురించి చెప్తే నీ వెనక మనుషులు మాట్లాడే మాట ఏంటంటే, ఇది మొన్నటి వరకు ఇలా చేసింది, ఇలా తిరిగింది, ఇలాంటి వ్యక్తి ఈరోజు ఏం చేస్తుంది, దేవుడి గురించి చెప్తుంది అంటారు నీ వెనకాల. ఆ మాట మళ్ళీ వచ్చి నీకు తెలుస్తుంది. నువ్వేమనుకుంటావని తెలుసా, చాలాసార్లు చెప్పడం ఎందుకు అనిపించుకుంటాం, ఎందుకులే మనం చెప్పుకుంటుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలాసార్లు సంఘాలకు వచ్చిన తర్వాత కూడా సంఘం కొరకు ఏదైనా చేయాలని ఆశపడుతున్నప్పుడు మనం అది ఆశించిన విధంగా మనుషులు మనం బలపరిచినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. మరి యొక్క జీవితము ఆ రోజు క్రిస్మస్ అనేది ఈ రోజు మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఆ రోజు మరి యొక్క పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి. ఏదైతే మెచ్చుకోలు రావాలో, ఏదైతే మనుషుల దగ్గర నుంచి దీవెన రావాలో, ఆ దీవెన లేదా ఆ ప్రేజింగ్ అనేది మనుషుల దగ్గర నుంచి తనకు రాలేదు. మనుషులు తను పొగిడే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు నిజంగానే తను పొగుడుతున్నారా, లేకపోతే తన విషయంలో వాళ్ళ మనసులో ఏదైనా ఉందా అనేది అర్థం కాని పరిస్థితిలో మరి జీవితం గడిచింది. ఎంతకన్నా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, తనకు పుట్టబోతున్న కుమారుడు త్వరలోనే శిలువ మరణాన్ని పొందుతారని తనకు తెలుసు, ఫస్ట్ నుంచి తనకు తెలుసు. ఈరోజు యేసు ప్రభువుని గురించి మనుషులకు పరిచయం చేసే అవకాశం నీకు అంతైనా ఉంది. యేసు ప్రభుని మరొక మనిషికి చెప్పే అవకాశం, లేదా మరొక జీవితంలో తీసుకెళ్లే అవకాశం నీకు అంతైనా ఉంది. దాన్ని నువ్వు ఎంతవరకు చేయగలుగుతా ఉన్నావు? ఒక్క మనిషికైనా నువ్వు దేవుడి గురించి చెప్పగలుగుతున్నావా? సంవత్సరానికి నువ్వు ఎంతమందికి దేవుడి గురించి చెప్పగలుగుతున్నావు? ఎంతమందికి దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాల గురించి చెప్పగలుగుతున్నావు? మన దేవుడి దగ్గర మేలు పొందలేదంటే ఎన్నో మేలు పొందినప్పుడు నేను ఎరగడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా విషయాలు చెప్పగలుగుతారు. నేను ప్రార్థన చేసుకున్నాను, ఇది జరిగింది, నేను ప్రార్థన చేసుకుని ఇది జరిగింది, లేకపోతే మా సంఘంలో ప్రార్థన చేశారు, లేకపోతే మీరు ప్రార్థన చేశారు, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పగలుగుతారు. నిజమే, ఇవన్నీ వాస్తవాలే. వాటిని ఎంతమంది మనుషులు పంచావు నువ్వు? చాలాసార్లు దివే చెప్తా ఉంటారు కదా, నీ జీవితంలో దేవుడు చేసిన మేలన్నీ రాసి పెట్టుకో. నేను దానికి ఇంకో మాట చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, ఈ మేలు ఎంతమంది వ్యక్తులతో చెప్పావు నువ్వు? ఎంతమందికి చెప్పగలుగుతా ఉన్నావు? యోసేపు మరియ యొక్క జీవితము మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మరియను చాలా మంది పూజిస్తున్నారు, ఉద్యోగిస్తున్నారు. ఆ మరియ యేసు ప్రభు యొక్క తల్లి కాదు నేను చెప్పేది. ఎందుకంటే యేసు ప్రభు ఏనాడు తన తల్లిని పూజించమని, తల్లి ద్వారా తనకు చెప్పమని, లేదా పాస్టర్ గారు చెప్పమని ఎప్పుడు చెప్పలా. మరియ ఒక గొప్ప స్త్రీ, కానీ యేసు ప్రభుతో సమానంగా పూజింపబడటానికి అభివృద్ధి కాదు. కానీ మరియను ఈ రోజు మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే,
తన జీవితంలో దేవుని కొరకు తను చాలా ఇబ్బంది పడడానికి సిద్ధపడింది. నువ్వు ఏ విషయంలో ఇబ్బంది పడడానికి సిద్ధపడతా ఉన్నావా? ఎవరికైనా పరీక్ష చేయడానికి సిద్ధపడతా ఉన్నావా? ఎవరి జీవితంలో కన్నా దేవుడిని తీసుకువెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నావా? నేను చాలా రోజుల క్రితం ఒక మెసేజ్, ఒక వాక్యం చెప్పి నీ జీవితంలో 5 మందికి దేవుడి గురించి చెప్పడానికి సిద్ధపడమని చెప్పాను. 5 మందికి వాళ్ళ గురించి వాక్యం చెప్పేటప్పుడే, ప్రార్థన చేసేటప్పుడు ఈ ఒక 5 మంది నువ్వు మనసులో తీసుకో, ఆ 5 మందికి దేవుడి గురించి చెప్పు అని చెప్పాను. ఒకరిద్దరు నా దగ్గరికి వచ్చి నేను పలానా వాళ్ళు చెప్పాలనుకున్నా అని చెప్పారు. తర్వాత వాళ్ళతో చెప్పినట్టు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ కుటుంబాలు దేవుడి దగ్గరికి రావడం చూశాను. నిజమే, మనం మాట్లాడినప్పుడు మనుషులు మన గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. నేను మారుమనసు పొందండి, మారుమనసు పొందితే మీ జీవితాల్లో మార్పు వస్తుందని నేను చెప్పాను అనుకోండి, వెంటనే ఎవరో వచ్చి ఇతని జీవితంలో మార్పు లేదు కదా అని ఏదో ఒక పాయింట్ ఎత్తి చూపిస్తారు. సహజంగా జరుగుతూ ఉంటుంది అది. ఎందుకంటే దేవుని సువార్త అనేది మనుషుల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఒక బలమైన సాధనం. దేవుడు తన మాటలను ఒక మనుషుని వాడుకుని మన హృదయాల్లోకి తీసుకొస్తా ఉంటాడు. కారణం ఏంటంటే ఆ వాక్యం మన హృదయాల్లోకి వెళ్ళి మన హృదయంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చి పరలోకం తీసుకెళ్తుంది. అది సువార్త యొక్క శక్తి. మనం పరలోకానికి వెళ్ళటం ఇష్టం లేని వ్యక్తులు, అంటే మన పరలోకానికి వెళ్ళటానికి అస్సలు ఇష్టపడిన సాతాను ఏం చేస్తాడంటే ఏదో ఒక విధంగా చెప్పబడిన సువార్తను మలినం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చెప్పబడిన సువార్తను అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సువార్త అనేది అపవిత్రం చేయబడటానికి అత్యంత కఠినమైన కష్టమైన పని కాబట్టి చెప్పిన వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడిస్తాడు. సహజంగా జరుగుతూ ఉన్నది. అది మీరు చెప్పినా జరుగుతుంది, నేను చెప్పినా జరుగుతుంది. ఎందుకంటే మనం దేవుని పని చేసినప్పుడు దేవుడికి వ్యతిరేకమైన అపవాది మనల్ని చెడ్డవానిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ పని చెడగొట్టడానికి అపవాది ఏదైనా చేస్తూ ఉంటాడు. అలాగే మరియా యోసేపు విషయంలో జరిగింది. ఈరోజు నీ విషయంలో నా విషయంలో కూడా జరగవచ్చు. కానీ మనం కనుక దేవుని యొక్క సువార్తను లేదా దేవుని గురించిన వార్తను మనుషుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనకు ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు ప్రతిఫలం? నువ్వు దేవుని గురించి ఒక మాట ఒక వ్యక్తికి చెప్పావు అనుకోండి, దానికి ప్రతిఫలం నీకు ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఎప్పుడు కూడా ఉన్నతమైనది అయి ఉంటుంది. నేను చాలాసార్లు ఇక్కడ చర్చిలో పనిచేస్తూ ఉంటారు చాలా మంది మన పిల్లలు, మోషే చాలా మంది మన వాళ్ళు వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళేందుకు ప్రార్థన చేస్తాను కొన్నిసార్లు. కానీ వాళ్ళు చేసినంతసేపు నేను ఎక్కువ ఏం ప్రార్థన చేస్తానంటే, దేవా వాళ్ళు నీ పేరు మీద ఈ స్థలంలో పనిచేస్తా ఉన్నారు, నేను చెప్పింది నేనే, అడిగింది నేనే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు సగం నా కోసం చేయొచ్చేమో, కానీ మిగతా సగం లేదా 3 వంతులు ఎవరి కోసం చేస్తారు? వాళ్ళ పని దేవుని కోసం చేస్తా ఉన్నారు. దేవా నేను ప్రతిఫలం వీళ్ళకి ఇవ్వడం అంటే నేను ఇచ్చే ప్రతిఫలం చాలా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి అవసరమైతే వెళ్ళొచ్చు, లేదా కోట్ చేయొచ్చు, అవసరం కూడా కలగవచ్చు కలగకపోవచ్చు. ప్రతిఫలం ఇచ్చే అవకాశం నాకు రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా సరే నేను ఇచ్చే ప్రతిఫలం చాలా తక్కువై ఉంటుంది. కానీ దేవుని ప్రతిఫలము ఎంతో ఉన్నతమై ఉంటుంది. దేవుని నామములో ప్రార్థన చేస్తుంటండి, మీరు చేస్తున్న ప్రతి చిన్న పనికి మీ దగ్గర నుంచి ప్రతిఫలాన్ని దయచేయండి, దీవెనను దయచేయండి, మీ కాపులను దయచేయండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసేది దేవుని కోసం. ఈరోజు మరి గురించి యేసేపు గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి కోసము ఎంత నష్టపోవడానికైనా సిద్ధపడ్డారు. వారి జీవితంలో ఎంత మాట అనిపించుకోవడానికి సిద్ధపడ్డారు. వారి జీవితంలో అసహ్యమైన పనులు చేస్తున్నారని మనుషుల చేత అనిపించుకునే వాళ్ళు కూడా కనపడటానికి కూడా సిద్ధపడ్డారు. ఈరోజు నువ్వు ఏం చేయగలుగుతావు? దేవుడి కొరకు, దేవుడి కొరకు ఏం చేయలేమో సిద్ధపడతా ఉన్నాం. ఆదివారం ఆరాధనకు వస్తా ఉన్నామా? మంచిదే, ఆదివారం ఆరాధన రావడం మంచిదే. కానీ ఆదివారం ఆరాధన అనేది నువ్వు దేవుడికి ఏదో చేయటం కాదు, నీ కొరకే వస్తా ఉన్నావు ఆదివారం ఆరాధనకి. అంటే ఆదివారం ఆరాధనకు రావడం ద్వారా దేవుని చేత మనం బలాన్ని పొందుకుంటా ఉంటాం. దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్తూ ఉంటుంది. దేవుని నమ్ముకున్న వ్యక్తులతో సహవాసంలో ఉంటాం మనం. దేవునితో కొనసాగడానికి కావాల్సిందని మనం పొందుకుంటా ఉన్నాం. ఆదివారం ఆరాధన రావడం అనేది మనకు ఆకలి వేస్తే మన శరీరానికి బలం కోసం ఎలా తింటామో అలాంటిది. మన కోసం మనం చేసుకునేది. దేవుని కోసం ఏం చేస్తున్నావు? దేవుని కోసం ఏం చేస్తున్నా అంటే దశభాగాలు ఇస్తున్నాం, లేకపోతే కోటిస్తున్నాం, ధనరూపం నుంచి చెప్పొచ్చు. కానీ అది ఒక రూల్ నెరవేరుస్తున్నావు నువ్వు. అంటే మీ దాంట్లో పలానా ఇంత భాగం దేవుడికి ఇవ్వండి అంటే దాన్ని నెరవేరుస్తా ఉన్నావు. అది దాటి ఏం చేస్తా ఉన్నావు దేవుడి కొరకు? దేవుని
కొరకు ఒక చిన్న మాట పట్టాన్ని సిద్ధపడతా ఉన్నావా? దేవుని కొరకు, దేవుని పరిచయం చేయడానికి కొరకు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు వాటిని సిద్ధపడతా ఉన్నావా? మీరు చాలా మంది ఒక విషయాన్ని చాలా మంచిగా మాట్లాడగలరు, మంచిగా ప్రజెంట్ చేయగలరు. మీరు మాట్లాడితే ఒక విషయం మీ బంధువులు కూడా నువ్వు మాట్లాడితే బాగా మాట్లాడతావు అన్నారు మిమ్మల్ని ఎప్పుడన్నా? ఎవరన్నా అన్నారని చేయొచ్చు మాట్లాడదు, కానీ మిమ్మల్ని అన్నారా నువ్వు మాట్లాడితే బాగా మాట్లాడతావు, బాగా చెప్తావు అన్నారు అనే ఉంటారు, కొంతమంది అడుగుతున్నారు. అంటే దేవుడు ఒక విషయాన్ని నువ్వు బాగా మాట్లాడగలిగేలాగా, ఒక విషయాన్ని మనుషులకు మంచిగా కన్వే మంచిగా అందించేలాగా, ఒక విషయాన్ని మనుషుల చేత ఒప్పుకునే విధంగా చేసే తలాంతు నీకు ఇచ్చి ఉంటాడు. దాన్ని దేని కొరకు వాడుతున్నావు? దేవుని కొరకు వాడగలుగుతున్నావా? దేవుని కొరకు నీ జీవితంలో నువ్వేం చేయగలుగుతా ఉన్నావు? దేవుడిని నీ పక్కన ఉన్న వారి కొరకు, నీ సొంత వారి కొరకు, నీకు తెలిసిన వారి కొరకు పరిచయం చేయడానికి, వారి జీవితాల్లోకి తీసుకెళ్ళడానికి నువ్వేం చేయగలుగుతా ఉన్నావు? లూకాసు వార్తలో నేను ఇంకో మాట చూద్దాం. 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్తా ఉన్నాడు. ఏ మాట దేవుడు చెప్పినా అది వ్యర్థము కాదు. నిరర్థకం అంటే సింపుల్ చెప్పాలంటే అది వేస్ట్ గా పోదంట. దేవుడు చెప్పిన ఏ మాట అయినా, దేవునికి ఏ మాట చెప్పాడు ఆ మాటల్లో ఖచ్చితంగా నేను నిన్ను వాడుకుంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, ఎన్ని మాటలు ఉన్నాయో. ఇప్పుడు దాకా బయట వాళ్ళకి చెప్పడం గురించి మాట్లాడాను, ఇప్పుడు నీకు నువ్వు చెప్పుకుంటా గురించి మాట్లాడుతా ఉన్నా నేను. ఎన్ని మాటలు ఇచ్చాడు కదా దేవుడు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు నీకు. నువ్వు కృంగి ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను ఎన్నిసార్లు మాట్లాడాడు. చాలా మంది మాకు వచ్చి దేవుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇలాంటి మాటలతో మనం బలపరిచాడని చెప్తా ఉంటారు. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన పక్షంగా ఉండే దేవుడు. ఆయన ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట ఎన్నటంటికి వ్యర్థము కాదంట, నిరర్థకము కాదు. ఏ మాట అయినా సరే, ఏ మాట అయినా సరే దేవుడు చెప్పిన ఏ మాట వ్యర్థం కాదంట. నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు రెండో ప్రశ్న, ఇందాక ఫస్ట్ ప్రశ్న ఏమడిగానంటే దేవుడి కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు అని అడిగాను. ఇప్పుడు ఏమడుగుతున్నానంటే దేవుడు నీతో ఏమేమి మాట్లాడారని నీకు జ్ఞాపకం ఉందా? చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం, చాలా తేలిగ్గా మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని, దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని, దేవుడు దేని కొరకు నేను ఎన్నుకున్నాను, ఇదిగో నీ కుమారుని నేను ఇలా వాడుకుంటాను, నీ కుమారుడితో నేను నీ కుమారుని ఇలా బలపరుస్తాను, ఇదిగో నీ బిడ్డల గురించి దిగులు పడద్దు, నీ బిడ్డల కొరకు నీ తోడుగా ఉంటాను, ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు. అందులో నీకు ఎన్ని గుర్తున్నాయి? మన దేవుడు ఎంత స్పష్టంగా మనుషులతో మాట్లాడతాడంటే చాలాసార్లు మనుషులు చెప్తా ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు చాలా మంది గుర్తుంటుంది. లక్ష్మి అనే ఒక అమ్మాయి అమెరికాలో ఉంటే ఆమె పిల్లలు పుట్టలేదని మనం ప్రార్థన చేశారు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ పిల్లలు పుట్టని పరిస్థితులకు వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసాం. మీకు గుర్తుందమ్మా ఎవరన్నా? ఆమె మొన్న ఒక రోజు ఫోన్ చేసింది నాకు. నా ఫోన్ ఆ రోజు సైలెంట్లో ఉంది. వీడియో కాల్ మాట్లాడేది కాస్ట్ నొక్కినట్టు మొత్తం సైలెంట్లో ఉంది. తర్వాత నేను చూసినప్పుడు వదిలి ఫోన్ చేసి ఉంది, వదిలితో మాట్లాడి తర్వాత తను ఫోన్ చేసింది నాకు. నేను మాట్లాడితే అమ్మాయి అంటుంది, అమ్మాయి నాకు అంటే అమ్మాయి నా మాటలు తెలుగులో చెప్పాలంటే అమ్మాయి నాకు పిచ్చి వచ్చిందేమో అనిపిస్తుందా ఉంది. మాట్లాడిన అమ్మాయి బాగున్నావా అని వెంటనే నాకు మెంటలు వచ్చిందేమో అనిపిస్తుందా ఉంది. నేను ఆశ్చర్యపోయా, అదేంటమ్మా అంటే లేదండి సడన్గా నాకు శబ్దాలు అనుకున్నట్టు అనిపించింది నాకు. నేను ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు, ఎవరు చెప్పాలో అర్థం కాలేదు, నీకు ఫోన్ చేశాను. ఏం జరిగిందంటే నాకు సడన్గా ఇదిగో నీ కుమారుడికి ఇవ్వబడిన ఆత్మ శ్రేష్టమైనది అనే మాట వినపడింది అంది. అది ఏంటి సడన్గా ఒక శబ్దం వినపడుతుంది, కుమారుడు అంటే ఏంటి, ఆత్మ అంటే అని తనకి ఎలాంటి అనుభవం వచ్చిందంటే నాకు వెంటనే వచ్చింది అనుకున్నాను. అంటే దాన్ని రిలీజ్ చేసినంటే భ్రాంతి అంటారు కదా, ఒక పెద్ద మన మాటలు మనకు అర్థమని నాకు వెంటనే వచ్చిందేమో అనుకున్నాను. ఆమెకి అప్పుడు రాత్రి పూట మనకి ఫోన్ చేసిన టైంలో ఏం జరిగిందమ్మా నేను స్పష్టంగా అయినప్పుడు ఆమె ప్రార్థన చేస్తా ఉన్నాడు తన కొడుకు గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కొడుకు గురించి ప్రార్థన చేసి దేవా నా బిడ్డ ఎలాంటి వాడిగా ఉంటాడు, నా బిడ్డను కాపాడుతావా, నువ్వు ఉంటావా అన్నట్టుగా అడుగుతుందంట. అప్పుడు తనకి స్వరము వినిపించిందంట, నీ కుమారుడికి నేను ఇచ్చిన ఆత్మ బహు శ్రేష్టమైంది అని మాట వినిపించిందంట.
ఆమె చెప్పినప్పుడు ఆమె అంటుంది, అన్న నీకు ఇప్పుడు చెప్తున్నా సరే నా ఒళ్ళు ఉరిగిపోతుంది. ఆ మాట విన్నప్పుడు నా ఒళ్ళు గడగడలాడిపోయింది. ఈ మాటలు పడుతుంది ఏంటి, నా భయం వేస్తుంది ఏంటి, నాకు పిచ్చి వచ్చేసిందేమో అనుకున్నాక ఆమె. అంటే అమెరికా దేశంలో ప్రతి ఒక్కటి వాస్తవంగా జరిగింది వాళ్ళు నమ్ముతారు. కళ్ళకి కనపడాలి, రుజువు ఉండాలి, ఒక డిఫరెంట్ ఉంటుంది. అమెరికా పుట్టి పెరిగింది. ఆ మాట విన్నప్పుడు నాకు కూడా ఒకసారి అనిపించింది, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు వేయా. ఆమె దేవుడితో మేలు పొందింది, మార్మల్స్ అవన్నీ తెలియదు. మనం కూడా అంత చెప్పడానికి కుదరట్లేదు. అమ్మాయికి మాట్లాడటానికి ఎక్కువ కుదరట్లేదు. ఎప్పుడు ఫోన్ చేస్తే ప్రార్థిస్తూ పడిపోతా ఉంది. ఎంత గొప్ప దేవుడు వేయా, మనుషులతో ఎలా మాట్లాడతావు తండ్రి. దేవుడితో మాట్లాడిన ఏ ఒక్క మాట అర్థం కాదు. దేవుడు నీకు మాట్లాడిన మాటలో ఎన్ని మాటలు నీకు గుర్తున్నాయి? ఆలోచిస్తే గుర్తొస్తాయి కొన్నిసార్లు. మళ్ళీ అలాంటి సందర్భం వస్తే గుర్తొస్తాయి. ఒకసారి అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు అనుకోండి, మళ్ళీ అనారోగ్యం వచ్చేదాకా ఆ మాట మనకు గుర్తుండదు. ఈరోజు రెండు విషయాలు మీద చెప్తా ఉన్నాను. క్రిస్మస్ అనేది సంతోషకరమైన సందర్భమే. మన హృదయాలు సంతోషం వస్తూ ఉంటుంది. క్రిస్మస్ అనేది తెలియకుండా మన హృదయాల్లో నుంచి సంతోషం మన ముఖాల మీదకి వస్తూ ఉంటుంది. కానీ క్రిస్మస్ మన జీవితాల్లోకి రావడానికి ఎంతో మంది వ్యక్తుల యొక్క కన్నీరు ఉంది, ఎంతో వ్యక్తుల యొక్క నింద ఉంది, ఎంతో మంది వ్యక్తుల యొక్క బాధ ఉంది, ఎంతో మంది వ్యక్తుల యొక్క కఠినమైన పరిస్థితులు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే యేసు ప్రభు గురించిన మాటలు మన దగ్గరికి అందడానికి ఎంతో మంది మిషనరీస్ కాల్చిన రక్తము ఉంది. ఎంతో మంది కష్టపడితే మన దేశానికి యేసు ప్రభు గురించి తెలిసింది. అలా 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 ఈరోజు నీకు నాకు యేసు ప్రభు గురించి తెలిసి ఈరోజు మనం దేవుడిని నమ్ముకుని దేవుని పేరు స్థానంలో కూర్చునే అవకాశం వచ్చింది. దేవుని చేత రక్షింపబడిన వాళ్ళారా, దేవుని చేత అనేక మేలు పొందుకున్న వాళ్ళారా, దేవుని నువ్వేం చేయగలుగుతావు? దేవుని గురించి ఒక్క వ్యక్తికైనా నువ్వు పరిచయం చేయగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. రోజుకి ఒక్క వ్యక్తికి కనుక మనం దేవుడి గురించి చెప్తే సంవత్సరానికి ఎంతమందికి చెప్తామమ్మా? ఎన్ని రోజులు ఉంటాయి సంవత్సరంలో? 365 మంది చెప్పచ్చు దేవుడి గురించి. కొన్ని 2 రోజులు ఒక మంది చెప్పినా 180 మంది అవుతారు. మనం చెప్పిన వాళ్ళలో 180 మందిలో కనీసము 10 అంటే 100 మంది చెప్తే 5 మంది కనుక దేవుడిని నమ్ముకుంటే, లేదా 5 మంది కనుక దేవుడికి రావడానికి సిద్ధపడితే, లేదా 5 మంది కనుక దేవునికి వాళ్ళ హృదయాలు చోటు ఇవ్వడానికి కొంచెం మనసులో కనుక మార్పు వస్తే, ఒక 5 మంది 100 మందిలో 5 మంది అంటే ఎంతమంది అవుతారు? 9 మంది అవుతారు కదా. 9 మంది అవుతారు అంటే ఒక సంవత్సరంలో 9 మంది. చాలా మంది చాలా సంవత్సరాలు అవుతా ఉంది నమ్ముకుని దేవుని. కొన్ని చివరి 5 సంవత్సరాలు 45 మంది. నేను కూడా అదే విషయంలో దుఃఖపడతా ఉన్నాను చాలాసార్లు. మనుషుల దగ్గరికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళకి మేలు జరుగుతుంది. మేలు జరిగిన వెంటనే వాళ్ళు ఏమంటారు, కొత్త డ్రామా మొదలు పెడతారు. ఇంకొంచెం జరిగిన తర్వాత నమ్ముకుంటారు, ఇంకొంచెం దేవుడు నమ్ముకోరాళ్ళు. నమ్ముకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే మనం ఏం చేస్తామంటే దేవుడి గురించి, దేవుడిని నమ్ముకోండి, మీ హృదయాల్లో చోటు ఇవ్వండి అని చెప్పాల్సిన పోయి దేవుడు మేలు చేస్తాడని నమ్ముకోండి అని చెప్తా అలా 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 మనం దేవుని యొక్క రక్షణ స్వార్థం మనుషులకి తీసుకెళ్ళలేదేమో. సరే, ఈరోజు దేవుని కొరకు దేవుని మనుషులకు పరిచయం చేయడానికి నేను ఎంతైనా కష్టపడతానయ్యా, ఎంతైనా బాధపడతానయ్యా, ఎన్ని శ్రమలైనా ఓర్చుకుంటానయ్యా, ఎన్ని నిందలైన పడటానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని దేవునికి మాట ఇవ్వగలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. మరి ఎందుకు ఎన్నుకొని ఉంటాడు? ఆ కాలంలో యూదులకు ఒక ఆచారం ఉండేది. కన్యక గర్భాన ఇశ్రాయేలుని విడిపించగలిగిన వాడు, ఇశ్రాయేలుని ఏలేవాడు, ఇశ్రాయేలు రాజరికంలోకి తీసుకొచ్చేవాడు పుడతాడంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రవచన గ్రంథాలన్నీ అది రాయబడింది. చాలా మంది ఆడపిల్లల్ని పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉంచేవారంట, తమ కుమార్తెను దేవుడు ఎన్నుకుంటాడేమో అని. కానీ దేవుడు మరిన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను ఎన్నుకుంటా ఉన్నాడు. నా పని చేస్తావా? నన్ను మనుషులకు పరిచయం చేస్తావా? మనుషులకు దేవుడి యొక్క సువార్తను అందించుకుంటాడు. అంటే యేసు ప్రభు నమ్ముకో మంచి జరుగుతుంది, యేసు ప్రభు నమ్ముకో స్వస్థ వస్తుంది కాకుండా, యేసు ప్రభు నీ హృదయంలో చోటు మారు మనసు పొంది నీ జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది. ఇదిగో నా జీవితం మారింది అని చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో మార్పు లేకపోతే మనం ఆ మాటను ధైర్యంగా చెప్పలేము. నీ జీవితంలో దేవుడి కొరకు కష్టపడటానికి సిద్ధపడకపోతే, ఇదిగో నిరంతరం వాళ్ళు ప్రవర్తించావు కదా అనే ప్రశ్న మన హృదయంలోకి వస్తుందేమో అని భయం అనుకుంటే మన దేవుడి గురించి చెప్పలేము. ఈరోజు దేవుడిని వైపు చూస్తా ఉన్నాడు. ఈ క్రిస్మస్ నుంచైనా నా గురించి మనుషులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా?
రెండో మాట దేవుడు చెప్తా ఉన్నాడు, నీ విషయంలో నేను చెప్పిన ఏ ఒక్క మాట అర్థం కాదు, ఎన్నో మాటలు చెప్పాను నేను. అందుకని మనుషులు ఎవరన్నా వచ్చి దేవుడు నన్ను సేవకు పిలుస్తాడని చెప్పినా, లేకపోతే దేవుడు నన్ను ఇలా మాట్లాడని చెప్పిన, నేను మ్యాక్సిమం చాలా ఎక్కువ సార్లు అదే మాటను గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట నిరర్థకము కానీ ఎప్పటికీ వేసుకోవాలంట, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ మాట నీ జీవితంలో నెరవేరలేదంటే నువ్వు అది నెరవేర్చబడటానికి దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోలేదేమో. ఈ రోజు నువ్వు సిద్ధపడతావా? దేవా, నిన్ను అనేకులకు నీ గురించి అనేకులకు నిన్ను పరిచయం చేస్తాను తండ్రి. దేవా, నువ్వు నా జీవితంలో చెప్పిన ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకుని ఆ మాట ప్రకారం నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా. ఈ క్రిస్మస్ రాబోతా ఉంది. ఈరోజు ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా జీవము కలిగిన దేవా, అయ్యా మరియా యోసేపులు ఈ భూమి మీదకి నువ్వు మనిషిగా పుట్టాలని ఆశపడినప్పుడు ఆ దంపతులు నువ్వు ఎన్నుకున్నావయ్యా. దాని విషయంలో వారు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో నిందలు అనుభవించారు. కొన్ని మాటలు అయితే తట్టుకోలేని మాటలు వారు పట్టడానికి సిద్ధపడ్డారయ్యా. వాళ్ళు నీ వద్ద నుంచి ఏ మేలు పొందుకున్నారో మాకు తెలియదు, కానీ మా జీవితాల్లో ఈరోజు అనేకమైన మేలు మేము పొందుకున్నాము. ఈరోజు సజీవులుగా ఈ స్థలంలో మేము ఉన్నామంటే, ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా ఉన్నామంటే, మేము కలిగి ఉన్నదంతా తండ్రి కేవలం నీ వద్ద నుంచే కలిగి ఉన్నామయ్యా. ఒకప్పుడు ఆరోగ్యం లేని వారిగా, ఆహారం లేని వారిగా, మనుషుల చేత తృణీకరించబడిన వారిగా ఉన్నాం. కానీ ఈరోజు నీ కృప వలన, నీ దయ వలన దేవా ఒక ఉన్నతమైన స్థితిలో మనుషులు మమ్మల్ని చూచి మమ్మల్ని వెంబడించే స్థితిలో తీసుకొచ్చాడు. ఈ రోజు నుంచైనా నీ గురించి కొంతమందికి పరిచయం చేయడానికి ఇక్కడున్న బిడ్డలు మీరు వాడుకున్నారు దేవ. వారి జీవితంలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చే దేవుడు అని, వారు చెప్పిన ప్రతి మాటను వారు జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయండి. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీ సన్నిధిలో మొరపెట్టే వారిగా బిడ్డలు సిద్ధపరచు. ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, ఈ రోజు నుంచి నేను మనుషులకు నేను పరిచయం చేస్తానయ్యా. నాకు తెలిసిన వారి మధ్య నిన్ను గురించిన మాటలు నేను ప్రకటిస్తానయ్యా. వాళ్ళు ఏమనుకుంటారో, నా గురించి ఏమంటారో, నన్ను అవమానపరుస్తారేమో, లేకపోతే నువ్వు ఇలాగున్నావు కదా నన్ను అంటారేమో అనే భయాన్ని నేను అన్నున్నడు చూడేవనయ్యా అని ప్రార్థన చేయాలని ఎవరైనా ఆశపడినట్లయితే ఒకసారి లేచి నిలబడ్డాను. మీ కొరకు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుంచి నేను మనుషులకు నేను పరిచయం చేస్తానయ్యా. ఎవరు ఏమనుకున్నా సరే నిన్ను గురించిన మాటలు ఈ రోజు నుంచి నేను అందిస్తానయ్యా.